హలో ఫ్రెండ్స్, నేను బుజ్జి ఇరాక్ ఛానల్. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేస్కి వెళ్తున్నాను. అదేంటంటే మన తెలుగు వాళ్ళ ప్లేస్, తెలుగు వాళ్ళ దుకాణం. సో ఇంతకుముందు వీడియోలో మీకు పంజాబీ వాళ్ళ దుకాణం చూపించాను. ఇప్పుడు మన తెలుగు వాళ్ళ స్వచ్ఛమైన తెలుగు వాళ్ళది చూపిస్తాను ఇప్పుడు. సో అక్కడికి వెళ్తున్నాను. సో దగ్గరలోనే ఉంది, ఒక 10 నిమిషాల్లో వెళ్ళచ్చు. సో నాకు అందుబాటులోనే ఉంది అది కూడా. నేను అక్కడికే వెళ్తున్నాను ప్రస్తుతానికి. సో ఇక మొదలు పెడదాం అక్కడికే. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఫ్రైడే. సో బయటకు వెళ్దామంటే ఫ్రైడే కొంచెం బయటకు వెళ్దామంటే సంతోషంగా ఉంటుంది, కానీ ఈరోజు ఎందుకో మొత్తం చలిగా ఉంది. బయటకు వెళ్దామంటే మాత్రం చాలా భయంగా ఉంది. సో ఈరోజు ఫ్రైడే బట్టి అన్ని బంద్ ఉన్నాయి. సో మన తెలుగు వాళ్ళు బయట కనిపిస్తారు, మరి బయటకు వెళ్తున్నా. సో ఇప్పటికైతే నేను షాప్కి వెళ్తున్నా, తెలుగు వాళ్ళ షాప్కు. సో వెళ్దాం ఇక అక్కడికే. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు నన్ను, అన్న ఇరాక్లో ఎయిర్పోర్ట్ బంద్ ఉందా, ఏజెంట్లు ఇట్లా అంటారు, అంటే ఏజెంట్లు ఎయిర్పోర్ట్లు బంద్ ఉన్నాయి అంటారు. సో మేము అచ్చుడు కుదురుతాలే అంటారు. నిజమే ఫ్రెండ్స్, దాదాపుగా అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ బందే ఉంది. సో అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో నేను తెలియదు. సో ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్ బందే ఉంది. సో విజాలు కూడా బందే ఉన్నాయి. అసలు అలాగే నేను ఒక ఫ్రెండ్ కూడా ఫోన్ చేసిండు ఇంటికి నుంచి. సో మా తమ్మునికి ఫ్రెండ్ అంట, ఫోన్ చేసిండు ఇంతకుముందు. సో ఏమంటే, అన్నయ్య అక్కడికి వద్దాం అనుకుంటున్నా, అక్కడి పరిస్థితులు ఎట్లున్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో తమ్ముళ్ళు ఎవరైనా సరే, తమ్ముళ్ళు ఎవరైనా సరే రావచ్చు. కాకపోతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ బంద్ ఉంది. సో అందుకే కొద్దిగా ఇంటికి ఉన్న ఏజెంట్కి ఇట్లా అలా చెప్తుండొచ్చు. ఎయిర్పోర్ట్లో అయితే బంద్ ఉంది ప్రస్తుతానికి. సో పర్లేదు, ఇంకొక 10-15 రోజుల్లో ఓపెనింగ్ గిట్ అవుతుంది కావచ్చు. సో వచ్చేటప్పుడు రావచ్చు, ఎలాంటి భయం అవసరం లేదు. సో అలాగే ప్రస్తుతానికి అంత మబ్బుగా ఉంది, చీకటి అంత. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ నుంచే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఇక్కడ నిన్న ఫైరింగ్ జరిగింది. నేను ఇప్పుడు ముంగట నేను చూపిస్తాను ఆల్రెడీ. సో ఫైరింగ్ అంటే వాళ్ళు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే వాళ్ళు. సో వాళ్ళే కాల్చుకున్నారు. సో స్పాట్లోనే 2 చనిపోయారు. అసలు వాళ్ళు సో ఇదే ఇప్పుడు ప్రస్తుతానికి చూపిస్తున్నా ఇక్కడ. సో ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను, కాకపోతే ఇది చర్చి కనిపించేది. సో ఇదే కనిపించే చర్చి. సో ఇందులోనే నేను పనిచేసేదానికి ఒక 2 నిమిషాలు కూడా పడుతుంది కావచ్చు అంతే. సో కాల్చుకున్నారు ఇవ్వాలే. సో 4 అయితే స్పాట్లోనే 2 చనిపోయారు. సో నిన్న ఒక మనిషి కూడా చనిపోయినది, 3 చనిపోయారు. సో ఒక మనిషి బాగానే ఉన్నాడు. సో అతను కూడా కొంచెం సీరియస్గా కండిషన్లో ఉన్నారట. సౌండ్ మామూలుగా లేదు, భయంగా అంటే ఎప్పుడు ఇవ్వలేదు, అటువంటి సౌండ్ వినలేదు ఇప్పుడు కూడా. ఇంకా మామూలు సౌండే కదా అది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరి సో చెప్పాలా మరి, ఈ చలికి ఏం మాట్లాడి కూడా అర్థం కావట్లేదు. పొద్దున 10-10:30 దాకా బాగానే ఉండే మంచిగా. సో ఇప్పుడే చలి మొదలైంది. శుక్రవారం వచ్చింది, కొంచెం అందరితో కలిసి ఉందామంటే ఈ చలి ఎటు కాకుండా అంత పోనీయకుండా బయటకు. సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, దీన్ని ఫార్వర్డ్ చేద్దాం. ఈ వీడియో వచ్చేసి కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల ఆడియో మోడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నేను దాదాపుగా తెలుగులో దుకాణంకు దగ్గరలోనే ఉన్నాను. సో ఇప్పుడు ఈ వచ్చే ఈ ఏరియాలో దాదాపుగా అందరూ మన తెలుగు వాళ్ళే ఉంటారు. సో ఏజెంట్లు అనేవాళ్ళు ఇదే ఏరియాలో చాలామంది ఉంటారు. సో ప్రతి ఒక్క ఏజెంట్ దాదాపు ఇందులోనే ఉంటారు దాదాపుగా. చూద్దాం. ఈ చలి బట్టి ఎవరు కనిపిస్తలేరు అబ్బా, మామూలుగా లేదు చలి. ఒక్కరు కూడా బయట కనిపిస్తలేరు. ఏదో వీడియో షూట్ చేస్తారు కానీ లోపల మాత్రం అనుకుతున్నాయి అన్నీ ఘోరంగా చలి ఉంది లోపల మాత్రం. చూద్దాం ముంగట. సో ఏమన్నా ఇంకా. సో మొత్తానికైతే మన తెలుగు వాళ్ళ దుకాణం కాడికి వచ్చేసాను. చూద్దాం అక్కడికి వెళ్ళి మరి. సో ఇదే ఏరియాలో మొత్తం ఏజెంట్లు అందరూ కూడా ఇదే మన తెలుగు వాళ్ళు కానీ, పంజాబీ వాళ్ళు కానీ, సో పోతే నేపాలీ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు, అంటే ఇదే ఇళ్ళల్లో చాలామంది రెంట్ తీసుకొని ఉంటారు. ఇదే ఇళ్ళల్లో ఎక్కువ మంది. సో ఇప్పుడు మనం వచ్చేసి దాది మన తెలుగు వాళ్ళ షాప్ వచ్చేసినాం ఆల్రెడీ ఇక్కడికే. సో వాళ్ళ కంపెనీ వాళ్ళ షాప్ తరపున ఉన్నటువంటి ఈ వెహికల్, సో ఎవరికైనా సప్లై కావాలంటే దీని నుంచే పంపిస్తారు ఎవరికైనా. సో ఇదే షాప్.
మన తెలుగు వాళ్ళది, స్వచ్ఛమైన తెలుగు వాళ్ళది దాది సూపర్ మార్కెట్. సో ఇదే మార్కెట్ దాది సూపర్ మార్కెట్ కనిపిస్తుంది ఆల్రెడీ మీద. సో దాది సూపర్ మార్కెట్ అని. సో ఇందులో ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఇందులో పనిచేస్తారు. సో ఇలా ఐటమ్స్ దాదాపుగా మనకి ఇలా దొరకందంటూ ఏది ఉండదు ఇక దాదాపుగా. సో మన తెలుగు వాళ్ళది కాబట్టి తెలుగు వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సో అందరు వస్తారు, బెంగాలీ వాళ్ళు, నేపాలీ వాళ్ళు, సో ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఇందులోకి. సో మన తెలుగు వాళ్ళకి మాత్రం ప్రతి వస్తువు మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది ఇందులో. చూద్దాం లోపల మరి, లోపల మరి ఏమేమి ఉన్నాయి, ఏం కదా తర్వాయి చూద్దాం లోపల. ఓకే, ఇదే మన తెలుగు వాళ్ళ షాప్. సో అన్న వచ్చేసి అన్న ఏం పేరు ఏ పేరు? పాండు కలమడుగు అన్నది. సో మన జన్నారం మండలం. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి, శుక్రవారం కాబట్టి ఎవరు తక్కువ మంది ఉన్నారు. సో అన్న కూడా దీన్ని మెయింటైన్ చేస్తుంటున్నారు. లోపల ఉన్నారట, చూద్దాం లోపల కూడా. అలాగే సామాన్లు కూడా మరి ఏమేమి ఉన్నాయి, మన తెలుగు సామాన్లే కదా, చూద్దాం ఒకసారి. సో మనకు తెలియని గిట్టు ఉంటే అన్న కూడా మనకు చెప్పేస్తాడు. అన్న ఇందులో పూజ సామాన్లు కూడా ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ పూజ సామాన్లు కూడా ఉన్నాయి మన తెలుగు వల్ల, చూడొచ్చు అన్న. ప్రతి వేటినరీ మంచిగా ఉన్నాయి ఇలా. సో పంజాబీ దుకాణాలు ఇవన్నీ లేవు అందులో, లేవు అందులో లేవు పంజాబీ దుకాణాలు. సో ఇందులో ఉన్నాయి అన్నీ. సో మన తెలుగు వల్లే కదా, ఖచ్చితంగా అవసరమే మనకు. సో రైస్ అంటే దాదాపుగా ప్రతి మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. సో రేట్ వచ్చేసి ఎంత ఉన్నాయన్న ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి రేటు? సో సన్న బియ్యం ఎంత ఉన్నాయి ఇప్పుడు? బాస్మతి బియ్యం వచ్చేసి ఇవేనా బాస్మతి బియ్యం? మన ఇండియా రైస్ అవి? అచ్చా, ఇవి కేరళలో బయట తినేటియా? సో మన బయట లోపల ఉన్నాయా? సో ఇవి గోల్డెన్ రైస్, ఇవి మనం తినేటియా కదా. సో నేను ఇవే తింటున్నా, ఇవి కూడా ఇవి ఇవే తింటున్నా. 32,000 ఉంది ఇక రేటు. సో ఫ్రెండ్స్, 32,000 అంటే మన డాలర్లో అంటే 32,000 అంటే $28 అట్లా అవుతుండొచ్చు. సో డాలర్కి అయితే ఈ రేట్ ప్రకారం ఎంత? డాలర్కు ఇండియా ప్రకారం 73 నడుస్తుంది వచ్చే రేటు. సో చూడొచ్చు సబ్బులు, షాంపులు, అలాగే ఇటు వచ్చేసి సో పప్పులు, అలాగే అన్న అట్టి జిమ్మలు కూడా ఉన్నాయి. ఎట్లనే ప్యాకెటు? 2,000 ప్యాకెటు. సూపర్. రొయ్యలు కూడా ఉన్నాయి. సో ఇవి కూడా 2,000ఏనా? 2,500. సో రేట్లు పెట్టలేరు ఇక్కడ కొత్తగా. సో అలాగే బాదం పిస్తలు కూడా ఉన్నాయి, శనగలు. ఓకే, సో ఇటు వచ్చేసి మిరపకాయలు 3 రకాలు ఉన్నాయి. సో అలాగే పప్పులు అయితే అన్నీ ఉన్నాయి నాన్న మొత్తం. సో ఇవన్నీ మసాలాలకు సంబంధించినవి ఇవన్నీ. సో మసాలాలు కూడా ప్రతిదీ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ దాదాపుగా అన్నీ దొరుకుతాయి నాన్న. ఇక దొరకందంటే ఏది ఉండదు ఇక దాదాపు మొత్తం దొరుకుతాయి. ఇండియా సామాన్ మొత్తం ఏదైనా. సో అన్న మొత్తం మనకు మంచిగా క్లారిటీ ఇచ్చిస్తుడు మొత్తం. చూడొచ్చు సిగరెట్స్ మనవి కావు, మన బ్రాండ్ కాదు. సో ఫ్రెండ్స్, దాదాపుగా అన్నీ ఉన్నాయి మన సామాన్లు, ప్రతిదీ ఉన్నాయి. పంజాబీ దుకాణంలో మీకు చూపించాను, అసలు అందులో కొన్ని తక్కువగా ఉన్నాయి. సో ఇందులో మాత్రం ప్రతిదీ ఉన్నాయి. సో మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి తెలుసు ఏమేమి తింటాం అనేది, అందుకే ప్రతిదీ కూడా తెప్పించి పెట్టారు ఇందులో. సూపర్ అన్న, ప్రతి సామాన్ ఉన్నాయి ఇందులో. ఖచ్చితంగా రావచ్చు, తీసుకోవచ్చు ఏదైనా. ఓకే, సో అలాగే లోపల చూద్దాం. లోపల కూడా ఉన్నారట మన తెలుగు వాళ్ళు. ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. చాలా పెద్దగా ఉంది లోపల. ఎప్పుడైనా బయట నుంచి చూడడమే, లోపల ఎప్పుడు ఇవ్వలేదు. అన్న నమస్తే అన్న, ఇది యూట్యూబ్ వీడియోనే. ఎవరన్నా మనది? వెల్పూర్ మండలం. ఇవన్నీ ఏంటి జిమ్మలా? అరే ఇవన్నీ మొత్తం అట్టి జిమ్మలే కదా ఇవన్నీ. అరే బాబు, ప్యాకెట్ దేనికైనా 50,000 ఒకటి? 50,000 ఒకటి? 50,000 అంటే $45. సూపర్.
రకరకాలు ఉన్నాయి కదా, అన్ని తీర్లు ఉన్నాయి కదా చేపలు. సూపర్ ఉన్నాయి, బాగా పెద్ద జిమ్మలు కదా ఇవి, పెద్ద రవ్వ. ఓకే ఓకే. సో అన్నది వచ్చేసి ఎవరంటే ఇది సాంపేట్ వెల్పూర్ మండలం అంట అన్నది. ఓకే. సో ఒక్క ఈరోజు ఇద్దరే ఉన్నారు ఏంది షాప్లో? సో మీ ఇండియనే ఉంటారా మీరు? పండుకొని ఇండియనే. ఓకే. ఎంతమంది ఉంటారు మొత్తం ఇంట్లో? నలుగురు ఇండియనే ఉంటారు. ఇంట్లోనే పని ఇంట్లోనే ఇంట్లో పని చేసుకుంటారు. సో మీరంతా ఫ్రెండ్స్ పరంగానే ఉంటారు అన్నట్టు ఇంట్లో. ఓకే ఓకే. సో ఇంట్లో కిచెన్ కూడా ఇందులోనే. సో ఇలా వచ్చేసి ఈరోజు ప్రస్తుతానికైతే ఇద్దరే ఉన్నారు. సో అందరూ బయటకు వెళ్ళారట, శుక్రవారం కదా ఈరోజు. సో ఇద్దరు మాత్రమే ఉన్నారు ఈరోజు. అన్నా నమస్తే. సో ఇదే మన తెలుగు వాళ్ళ షాప్. సో చూద్దాం మరి అన్న ఏమైనా మాట్లాడతాడు కావచ్చు. అన్నతో మాట్లాడడం. సో అందరూ వెళ్ళే మన తెలుగు వాళ్ళు అందరూ అన్న అవసరం ఆయపురే. సో అందరూ మన తెలుగు వాళ్ళు వీళ్ళంతా కూడా. సో శుక్రవారం కాబట్టి కొద్దిగా అందరూ బిజీ ఉన్నట్టున్నారు అందరు. ఇక శ్యామన్న అంత బాగానా? ఏమన్నా చిన్న యూట్యూబ్. సో మన శ్యామన్న మీది ఎక్కడైనా ఆర్మూర్ కదా? సో నిజామాబాద్ సైడు. సో చాలా మంచివాడు అన్న. సో ఇతను వచ్చేసి సో ఈ షాప్కు ముదీర్ ఇతనే. సో కనిపిస్తుండు. भाई बांग्लादेश है ना? इंडिया 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 किधर से? इंडिया से वो आपका वेस्ट बंगाल ऑफ दार्जिलिंग डिस्ट्रिक्ट ఢిల్లీ ऑफ दार्जिलिंग. ఢిల్లీ. ఓకే. సో ఇతను వచ్చేసి ముదిరి దీనికి. సో మన ఎక్కువ ఇంట్లో మన తెలుగు వాళ్ళు మాత్రం ఎక్కువ పని చేస్తారు ఇందులో. సో ఓకే, థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. రాకేష్ ఇంకా మరి ఏం సంగతి? హాయ్, అందరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే ఓకే బాయ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి చూద్దాం మళ్ళీ ఎక్కడికి అనేది. సో థ్యాంక్ యూ సో మచ్.